బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సార్, కొత్తగా వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బికాజ్ సుప్రీంకోర్టు ఏదో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది స్పెషలీ అబౌట్ థర్డ్ పార్టీ వెహికల్స్. సో ఏంటది అండ్ దాని గురించి క్లియర్గా చెప్తారా? షూర్ అండి. అంటే మనకేంటంటే జనరల్ మన ప్రేక్షకులకు అవగాహన కోసం ఇన్సూరెన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. మనకేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన హెల్త్ మీద, మన లైఫ్ మీద తీసుకునేది. జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మనకు ట్రావెలర్స్ ఇన్సూరెన్స్ అని, హోమ్ ఇన్సూరెన్స్ అని చాలా అదర్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతుంది మన మోటార్ వెహికల్స్ మీద తీసుకునే ఇన్సూరెన్స్ గురించి. అందరికి తెలిసిందే, మనకేంటంటే బండి కొంటున్నప్పుడు మ్యాండేటరీగా మనకు ఇన్సూరెన్స్ విధించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కార్ కొంటే జనరల్ ఇప్పుడున్న కరెంట్ గైడ్ లైన్స్లో మీరు కార్ కొనడానికి వెళ్తే మీ డీలరే మీ కార్ కాస్ట్లో కార్కి సంబంధించిన కాస్ట్ ప్లస్ దాని మీద వచ్చిన రోడ్ ట్యాక్స్ ప్లస్ దాని మీద వచ్చిన జిఎస్టీ ప్లస్ దాని మీద వచ్చిన ఇన్సూరెన్స్ కూడా వాడు కాస్ట్ కాంపోనెంట్లోనే యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద కరెంట్ కండిషన్స్ కార్ కొనడానికి పోతే మనకు 3 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం మ్యాండేటరీ. ప్లస్ 2 wheelers తీసుకుంటే మనకు 5 years ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. సో దిస్ ఇస్ ద కరెంట్ గైడ్ లైన్ అనమాట. ఇప్పుడు వాహనదారులకి కలిగే ఇబ్బంది ఏముంటుందంటే అప్పుడప్పుడు తెలుసో తెలియకో మనం యాక్సిడెంట్స్ కూడా గురవడం జరుగుతుంది. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ గురైనప్పుడు ఏంటంటే మళ్ళీ కోర్టుల కేసులు ఎవరికైనా మనము ప్రాపర్టీ పరంగా అయినా, వాళ్ళ లైఫ్ పరంగా అయినా, వాళ్ళ వెహికల్ పరంగా అయినా ఏమైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళు ఏంటంటే మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని మళ్ళీ కేసుల చుట్టూ తిరుగుతూ ఒక కాంపెన్సేషన్ డిసైడ్ చేసిందంటే కోర్టు ఆ కాంపెన్సేషన్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మీకు సంబంధించిన వెహికల్ మీద ఇన్సూరెన్స్ కాదు, మీ వలన తెలుసో తెలియకో ఇంకెవరికైనా ఇబ్బంది కలిగింది, వాళ్ళ లైఫ్ పరంగా అయినా, వాళ్ళ ప్రాపర్టీ పరంగా అయినా, వాళ్ళ వెహికల్ పరంగా అయినా ఏమైనా డ్యామేజ్ జరిగింది అండ్ దానివల్ల వచ్చే క్లెయిమ్ ఏమైనా ఉందంటే దాన్ని కవర్ చేసేది, ఆ రిస్క్ని కవర్ చేసింది అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో మనం యాక్చువల్లీ మనకు ఉన్న చట్టం ప్రకారంగా సెక్షన్ 146 ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏమంటుందంటే మీరు బండి ఉంటే మీకు మ్యాండేటరీగా థర్డ్ పార్టీ రిస్క్ కవర్ ఉండాల్సిందే. సెక్షన్ 207 మళ్ళీ ఏమంటుందంటే ఇఫ్ ఫర్ సపోజ్ ఏదైనా బండి మీద అన్ఇన్ష్యూర్డ్ ఉండి వెహికల్ మీద ఇన్సూరెన్స్ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన అసైన్డ్ పర్సన్స్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఆ వెహికల్ని సీజ్ చేయొచ్చు, లేకపోతే వెహికల్ని డీటైన్ చేయొచ్చు అన్న గైడ్ లైన్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయి. సో ఇదే ఇష్యూ మీద, ఇట్లానే ఒక క్లెయిమ్ ఇష్యూ మీద ఒక కేసులో సుప్రీంకోర్టు దాకా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ గురించి సుప్రీంకోర్టు దాకా డిస్కషన్ వెళ్ళింది. ఆ కేసులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వర్సెస్ తుమ్మాల ధనలక్ష్మి అనేది కేసు. అది అందులో బేసిక్గా జరిగింది ఏంటంటే ఒక క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణ హైకోర్టు ఏంటంటే దాని గైడ్ లైన్స్ ఇచ్చి ఆ క్లెయిమ్ ఇవ్వాల్సిందే అంటే ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇన్సూరెన్స్ కంపెనీ సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు మొత్తం సుప్రీంకోర్టు ప్రక్షాళన చేసి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇన్సూరెన్స్లో ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇన్సూరెన్సెస్ తీసుకోవడం మ్యాండేటరీ, మీరు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయట్లేదని ఇన్సూరెన్స్ కంపెనీలని, మనకు సంబంధించిన మినిస్ట్రీలు అనేది పెట్రోలియం మినిస్ట్రీ అయినా, రోడ్స్ అండ్ హైవేస్ మినిస్ట్రీ అయినా అందరికీ కొంచెం అడగడం జరిగింది. వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ప్రాపర్గా చేశారు. సో ఈ సుప్రీం కోర్టు దాకా ఇష్యూ వెళ్ళి డైరెక్షన్స్ ఏమొచ్చాయి అంటే ఫస్ట్ థింగ్, ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో కొత్త వాహనదారులు కొత్తగా వెహికల్ కొనాలనుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. కరెంట్ కండిషన్స్ ప్రకారంగా 3 years ఫర్ కార్స్, 5 years ఫర్ 2 wheelers. దాన్ని కాస్త పెంచుతూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇప్పటి నుంచి మనం కనుక కార్ కొనడానికి పోతే 4 years కార్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. సో 1 year పెంచడం జరిగింది. సిమిలర్గా 2 wheelers కూడా కొనడానికి వెళ్తున్నామంటే 5 years కాస్త 6 years చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ గైడ్ లైన్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్. సో దీనివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు నాకు 3 years ఇన్సూరెన్స్ కాస్ట్ కాస్త ఇప్పుడు 4 years అవుతుంది కాబట్టి మనకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు పెరిగే మన కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ దానివల్ల బెనిఫిట్ దానికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ అంటే 1 year ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి ప్రీమియం కూడా 1 yearకి పెరుగుతుంది, బట్ కవరేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మనకి ఇంకా సౌకర్యంగానే ఉంటుంది అది. సో దట్ ఈస్ ద వన్ థింగ్, మన కాస్ట్ పెరుగుతుంది, మనకి ఇంకా దాని ప్రకారంగా ఇప్పుడు కాస్ట్ చెల్లించుకోవాల్సింది. నౌ ఫస్ట్ దిస్ ఈస్ ఫర్ న్యూ వెహికల్స్. అదే మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేస్తూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఏమొచ్చిందంటే ఎగ్జిస్టింగ్ ఉన్న అన్ఇన్షూర్డ్ వెహికల్స్ పరిస్థితి ఏంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇప్పుడు దాదాపు 30.5 crores పై చిలుకు వాహనాలు ఉన్నాయి. అందులో నుంచి 56% అంటే 16.5 crores వరకు వెహికల్స్ ఆర్ అన్ఇన్షూర్డ్. సో దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్. అంటే
ఒకవేళ గనక ఇట్లాంటి వెహికల్స్ యాక్సిడెంట్స్కి గురవుతే ఎట్లాంటి లైబిలిటీ మన మీద రావచ్చో మీరు ఆలోచించాలి. సో ఈ 16.5 crore వెహికల్ మనం మళ్ళీ డేటా కనుక అసెస్ చేస్తే మనకు ప్రతి రోజులో 240 నుంచి 300 యాక్సిడెంట్స్ అవుతాయి దేశవ్యాప్తంగా. అంటే గంటకి దాదాపు 10 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి 5 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో ఇవన్నీ మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, ఆ కోర్టుల నుంచి క్లెయిమ్స్ కోసం పెట్టడం, అట్లా కోర్టుల చుట్టూ తిరగడం, అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టడం కన్నా ఇన్సూరెన్స్ కనుక మనం తీసుకుంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్తో కవరేజ్ ఉంటే మనకు ప్రాపర్గా ఇన్సూరెన్స్ కవర్ ఉంటే మనకు ఈజీ ఉంటుంది ఆ కేసెస్ హ్యాండిల్ చేయడం అనేది సుప్రీంకోర్టు సంబంధించిన డైరెక్షన్. సో ఈ సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ 16.5 crores అంటే 56% ఆఫ్ ద అన్ఇన్షూర్డ్ వెహికల్స్ ఏ ఉన్నాయో దాన్ని ఎట్లా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలన్న దానికి కూడా సెపరేట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అంటే స్క్రాపింగ్ పాలసీ ఉంటుంది. ఆ స్క్రాపింగ్ పాలసీ పరంగా సపరేట్గా మనం అన్ని స్క్రాప్ చేసేయాలి. బట్ ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్లో వాళ్ళు ఏమంటారంటే మనకు ప్రాపర్ ఇప్పుడు టెక్నాలజీ కాస్త పెరిగింది కాబట్టి మనకి ఇప్పుడు ఆటోమేటెడ్ నంబర్ రికగ్నిషన్ ప్లేట్ సిస్టమ్ అనేది ఉంది. అందుకే మనం టోల్ వేస్లో, హైవేస్లో ఎక్కడైనా మనం సిటీలో తిరిగితే మన కెమెరా డిటెక్షన్ టెక్నాలజీతో మనం ఆ నంబర్ ప్లేట్ చూసేసి ఎవరిదో బండి అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్నే ఇంకా పొడిగిస్తూ ఏమన్నదంటే మీరు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఇదే డేటా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా షేర్ చేస్తే వెదర్ దిస్ వెహికల్ ఈజ్ ఇన్షూర్డ్ ఆర్ నాట్ వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ అన్ఇన్షూర్డ్ వెహికల్ ఉందంటే వాళ్ళకి ఇమీడియట్గా మీరు చలాన్స్ విధించండి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లా అంటే బేసిక్గా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ అన్ఇన్షూర్డ్ వెహికల్ దెన్ మీకు ఇక్కడ డిటెక్ట్ అయ్యి మీ దగ్గర కనుక అన్ఇన్షూర్డ్ వెహికల్ ఉంటే మీకు డైరెక్ట్ చలాన్స్ వస్తాయి. ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్స్ జనరల్ 2-wheelers 4-wheelers ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్, బట్ 2-wheeler 4-wheeler విల్ బి అండర్ మోర్ స్క్రూటినీ. బట్ కమర్షియల్ వెహికల్స్ యాజ్ వెల్ అన్నిటికీ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే అన్నిటికి ఉండాలా, మ్యాండేటరీగా ఉంటుంది. నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ARNP సిస్టమ్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలతో మనం ఇంటిగ్రేట్ చేసేసుకొని వాళ్ళ టెక్నాలజీతో మనం యూజ్ చేసేసుకొని అన్ఇన్షూర్డ్ వెహికల్స్కి చలాన్ పంపించండి అని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక పైలట్ మోడల్ కింద ఫస్ట్ నడిపించండి, ఇది ఎలా మనకు రిజల్ట్స్ ఇస్తాయో చూసి మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఆలోచిస్తామని చెప్పారు. సరే ఇదేంది ఇప్పుడు ఏంటంటే హైవేస్ మీద, టోల్స్ మీద అండ్ మనకు మెట్రోపాలిటన్ సిటీస్లో అంత టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ టు డూ. వాట్ అబౌట్ 2-tier సిటీస్, 3-tier సిటీస్, ట్రైబల్ సిటీస్, కొంచెం అక్కడ కూడా వెహికల్స్ వాడతారు, అక్కడ అంత టెక్నాలజీ ఉండకపోవచ్చు, అక్కడ కూడా అన్ఇన్షూర్డ్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఎట్లా ఇన్సూరెన్స్ హ్యాబిట్లోకి తీసుకురావాలన్న డిస్కషన్ జరిగినప్పుడు మళ్ళీ కోర్టు దాని డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఫ్యూల్ స్టేషన్స్ అంటే నో ఇన్సూరెన్స్ నో ఫ్యూల్. ఇప్పుడు గనక మీ దగ్గర అన్ఇన్షూర్డ్ బండి ఉంది, మీరు ఫ్యూల్ పోయించడానికి తీసుకెళ్తున్నారు, ఫ్యూల్ స్టేషన్స్ దాన్ని అసెస్ చేసి అన్ఇన్షూర్డ్ బండ్ ఉంటే మీకు ఫ్యూల్ ఇవ్వద్దు అనే గైడ్ లైన్స్ అని చెప్పడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈవీస్ అయితే కూడా ఇది మ్యాండేటరీ ఇన్సూరెన్స్ కాబట్టి, బట్ ఈవీస్ పర్సంటేజ్ వైజ్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడితే అన్ఇన్షూర్డ్ వెహికల్స్ ఆల్రెడీ రోమింగ్ అరౌండ్ ఆన్ రోడ్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదో ఒక కాన్సెప్ట్లో ఇది మళ్ళీ అప్లై అయిపోతుంది, బట్ అన్ఇన్షూర్డ్ వెహికల్స్ ఆర్ మోర్ పెట్రోల్ బేస్డ్ వెహికల్స్ కాబట్టి పెట్రోల్ కనుక కొట్టించుకోవడానికి వెళ్తే మీకు ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టొద్దు అన్న గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీలర్స్, పెట్రోల్ డీలర్స్ కానీ కంపెనీ ఆపరేటెడ్ పెట్రోల్ బంక్స్ కానీ వాళ్ళకి అన్ఇన్షూర్డ్ వెహికల్ ఏమైనా వచ్చిందంటే వాళ్ళు పెట్రోల్ వాళ్ళకి ఇవ్వద్దు అన్లెస్ దే గెట్ ఇన్సూరెన్స్ అనేది కండిషన్ పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ విచ్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్. సో ఓవరాల్ సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటంటే గైడ్ లైన్స్లో కొత్త వాహనాలు తీసుకుంటే మీకు 4 years ఫర్ కార్స్, 6 years ఫర్ 2-wheelers. సో మనకు కాస్ట్ పెరుగుతుంది, దాని ప్రకారంగా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి అది మంచిది. అన్ఇన్షూర్డ్ వెహికల్స్కి 1 ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ ప్లేట్ నుంచి వాళ్ళని చూసుకొని చలాన్స్ విధించాలనేది చెప్పడం జరిగింది. ప్లస్ నో ఇన్సూరెన్స్ నో ఫ్యూల్ కాన్సెప్ట్ కింద పెట్రోల్ బంక్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల వాహనదారుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం చూడాలి. ఎస్, ఇవన్నీ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక సమ్మరీ లెవెల్లో చూస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఫైన్. ఇంప్లిమెంటేషన్ ప్లాన్ చాలా డిఫికల్ట్. ఫస్ట్ ఏంటంటే ఒక ఆర్థిక భారం మన వాహనదారుల మీద ఇస్తున్నారు, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక నెగిటివ్ పాయింట్లోనే చూస్తాం. నేను కూడా ఇవాళ ఆలోచిస్తే ఇన్సూరెన్స్ అవసరమా నాకన్న పద్ధతిలోనే ఆలోచిస్తాను. ఎందుకంటే నాకున్న ప్రగాఢ నమ్మకం ఏముంటుందంటే నేను పద్ధతిగా బండి నడిపిస్తాను, నాకు యాక్సిడెంట్లు జరగవు. సో అదే మైండ్ సెట్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేస్తే అది ఒక ఆర్థిక భారం అండ్ అన్నెసెసరీగా ఒక కాస్ట్ తీసుకుంటున్నారు, ఉపయోగం లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం కూడా జరుగుతుంది.
దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంక్లకి పెట్రోల్ ఇవ్వద్దు మీరు అన్ఇన్షూర్డ్ వెహికల్ అని చెప్తున్నారు. బట్ పెట్రోల్ డీలర్స్ ఎందుకు ఒప్పుకుంటారు దాన్ని, అది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు ఏమవుతుంది, మనం పెట్రోల్ బంక్ వెళ్తాం, పేమెంట్ చేయాలంటేనే ఇంటర్నెట్ ఉండదు. వాళ్ళు ఆ ఇంటర్నెట్ అంతా టెక్నాలజీ పెట్టేసుకొని అసెస్మెంట్ చేసి వాడు వచ్చి 5 నిమిషాలు అన్ఇన్షూర్డ్ వెహికల్ అని చెప్పి వాళ్ళకి పెట్రోల్ ఇవ్వద్దు అని చెప్పి అసెస్మెంట్ చేయడం చాలా కష్టం. అదే కాకుండా మళ్ళీ అడ్డదారులు తొక్కుతూ ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ ఉందని పత్రాలు క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేసే చెక్ చేస్తూ కూర్చుంటారు అనేది. ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ మనం చెప్తున్నాం కానీ అంత అడ్వాన్స్డ్ ఉందా? ఎందుకంటే ఇవాళ కూడా మనం పోలీస్ గనక ఎక్కడన్నా మన రోడ్ మీద వెహికల్ పట్టుకుంటే వాళ్ళే మనల్ని మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళకి అంత టెక్నాలజీ లేదు దట్ మన నంబర్ కనుక్కొని దాని ప్రకారం ఓన్లీ మన చలాన్స్ ఏ ఉన్నాయో చూస్తారు కానీ ఇన్సూరెన్స్ ఉందా లేదా అంత ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అవన్నీ లేవు. సో ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, దానివల్ల ఎంత మనకు కంప్లైంట్స్ చేసుకున్న బర్డన్ అనేది వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ ఓవరాల్ కనుక చూస్తే మనకు కొంచెం అవగాహన పరంగా కూడా ఇన్సూరెన్స్ ఇస్ ఇంపార్టెంట్. మనకి జనరల్ మెట్రోపాలిటన్ సిటీస్లో, అర్బన్ సిటీస్లో ఏంటంటే మనం జనరల్గా తీసేసుకుంటాం. బట్ 2 టైర్ 3 టైర్ సిటీస్లో స్టిల్ కొంచెం ఏంటంటే డిసగ్రిమెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అవసరం లేదు అని. సో వాళ్ళు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని అర్థం చేసుకొని ఇన్సూరెన్స్ హ్యాబిట్లో వాళ్ళ వెహికల్స్ని తీసుకొస్తే వాళ్ళకే మంచిది. ఎస్, దీంట్లో గవర్నమెంట్ కూడా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా వెళ్ళి పాలసీ కొనాలనుకుంటే ఇట్ విల్ బి డిఫికల్ట్, ప్రీమియం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అదే కనుక గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇన్సెంటివ్ తెచ్చి సరే 3 ఇయర్స్ మీరు తీసుకుంటే 1 ఇయర్ మేమేం అడిషనల్గా గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇస్తుంది, మీకు 1 ఇయర్కి ఇన్సూరెన్స్ కాస్ట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు అని నెగోషియేట్ చేస్తే, గవర్నమెంట్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీస్తో నెగోషియేట్ చేస్తే మనకు కమిషన్ ఒక మన ప్రీమియం కూడా తక్కువ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా డిస్కషన్ పాయింట్స్. బట్ ఓవరాల్ వచ్చిన సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఆన్ వెహికల్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ఇది. రైట్. బట్ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ సైడ్ నుండి ఆ స్కీమ్స్ కానీ పాలసీ మేకింగ్ లో డిఫరెన్సెస్ అనేది చూస్తే కనుక అందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Absolutely. Perfect. So thank you so much. Thank you so much అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.